హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఫుడ్ సీకర్స్. ఈరోజు సింపుల్గా ఆలూ పరాటా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టఫింగ్ కోసం ఉడికించిన ఆలు, 1 కప్ ఆనియన్స్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 4 to 5 గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి జీరా ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్, కొద్దిగా టర్మరిక్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని ఉడికించిన ఆలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటో 6 to 7 మినిట్స్ కుక్ అయ్యాక కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఆలు బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని చాలకపోతే కొద్దిగా వేసుకోండి. ఇక్కడ కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఆలు పరాటా ప్రాసెస్ చూద్దాం. ముందుగా చపాతీ డఫ్ కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా చపాతీలా చేసుకొని అందులో ఆలు స్టఫ్ వేసుకొని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడిపిండి వేసుకొని చాలా స్మూత్గా చపాతీలా చేసుకోవాలి. ఎక్కువగా పల్చగా చేయకూడదు, ఆలు స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు దోశ ప్యాన్లో ఆయిల్ లేకుండా ఆలు పరాటా వేసుకుందాం. 10 సెకండ్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ. ఇది టిఫిన్లా అయినా డిన్నర్లా అయినా ఏ టైంలో తీసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Friends, thanks for watching my recipe. If you like my recipe, please share, like, comment and also don't forget to subscribe.